అందరికీ నమస్కారం. మన చేతిలో మన అదృష్టం. ఇంతకుముందు చాలా విషయాలు తెలుసుకున్నాం. ప్రస్తుతం మన చేతిలో మన అదృష్టంలో విద్య, ఉద్యోగం ఇవి ఎలా రాణిస్తాయి, మన చేతిలో రేఖలు ఉన్నాయా లేవా, ఉంటే ఏ విధంగా ఉంటాయి, ఎక్కడ ఉంటాయి అనేది తెలుసుకుందాం. మగవాళ్ళకి కుడి చేతిలో, ఆడవాళ్ళకి ఎడమ చేతిలో చూసుకోండి. రెండు చేతులు ఎప్పుడూ ఒకలాగా ఉండవు. చేతుల్లో అరచేతులు మారుతుంటాయి, మనిషికి మారుతుంటాయి. తర్వాత ఒకే మనిషికి రెండు చేతుల్లో కూడా ఒకలాగా ఉండవు, రేఖలు మారుతుంటాయి. ఇంతకుముందు కూడా చెప్పాను నేను. అయితే ఇప్పుడు విద్యారేఖ ఇక్కడ ఉంటుందండి. విద్యారేఖ శని స్థానంకును రవి స్థానంకి మధ్యలో అలాగుంటుంది. దానికి ఏ ఆటంకాలు లేకుండా ఉండాలి. ఎటువంటి అడ్డుగీతలు కానీ, ఇలాంటి అడ్డుగీతలు కానీ, లేకపోతే ఇంటూలు కానీ ఇలాంటివి లేకుండా ఉన్నట్టు ఉంటే తిన్నగా నిదానంగా ఉన్నట్టుగా ఉంటే కంపల్సరీ ఇతని ఎంత చదివినా ఎందులో కూడా ఇంకా తప్పడం అనేది ఉండదు. ప్రతి క్లాస్ కూడా ఫస్ట్ మార్కులతో పాస్ అవుతాడు ఎంతవరకు అయినాను. దానికి కూడా రవి స్థానం కూడా ఈ రాహు స్థానం ఈ భాగంలో ఉంటుంది. చేతిలో ఆ భాగంలో అది కూడా అనుకూలించాలి. అనుకూలించినప్పుడు అతనికి ఎంతవరకైనా చదవడానికి ఇంకా ఇది ఉండదు. ఐఏఎస్ కానీ ఐపీఎస్ ఏదైనా దేనిలో ఏది రాణిస్తే పబ్లిక్ సర్వీస్ కానీ ఏది కానీ ఎందులో గ్రూప్ 1 గ్రూప్ 2 ఏవి కానీ అతను కొట్టగల కెపాసిటీ ఉంటుంది అన్నమాట. అంత తెలివితేటలు ఉంటాయి. దానికి ఏ ఆటంకులు లేకుండా ఉండాలి. అంతే చెప్పాను కదా. అడ్డు రేఖలు ఎక్కడ వరకు ఇక్కడ ఒక అడ్డు రేఖ ఉందనుకోండి, కంపల్సరీ 10వ తరగతిలో కానీ ఏదో క్లాసులోనో ఉండిపోవలసి వస్తుంది. అది దాని ఆ అడ్డు రేఖ ఫలితం. అది లేకుండా ఉంటే ఎక్కడ కూడా పోదన్నమాట. కష్టపడి చదివితే ఎక్కడ కానీ చదవాలి. మరి చదవకంటే ఈ రేఖ ఉంది కదా అని ఇంటి దగ్గర కూర్చుంటే అవ్వదు. అది ఆ రేఖ ఫలితం, విద్యారేఖ. దాని పక్కనే రవి స్థానం. ఇది రవి అంటే సూర్యస్థానంలో ఇది ఒక రేఖ ఉంటుంది. అంత పెద్దది ఉండదు, ఎంతో కొంత చిన్నగా ఉంటుంది. ఇది కూడా పెద్ద ఉండదు. పెన్నుతో కాబట్టి అలాగే కనిపిస్తున్నాయి. సన్నోటి రేఖలు ఉంటాయి, నూలు దారాలాగా ఉంటాయి. అదండి, ఇది విద్యారేఖ, ఇది ఉద్యోగ రేఖ. ఈ రేఖ ఉన్న వాళ్ళకి కంపల్సరీ ఉద్యోగం గ్యారెంటీగా వస్తుంది. దేనికి ప్రయత్నం చేయాలి. రేఖలు ఉన్నంత మాత్రం మనం ప్రయత్నం చేయకపోతే ఉద్యోగం రాదు. ఉద్యోగం కాదు, ఏదైనా వ్యాపారంగా ఏదైనా ఏ రేఖ ఉన్నా మన ప్రయత్నం అనేది చేయాలి. మనం చూసుకోవాలి మన రేఖ ఏది ఉంది, దాన్ని బట్టి దానికి ప్రయత్నం చేయాలి. చేసేటప్పుడు కంపల్సరీ అది దక్కుతుంది అన్నమాట. ప్రయత్నం ఫలిస్తుంది. ఏది లేకుండా మనం రేఖ ఉంది కదా అని మనం ఇంటి దగ్గర కూర్చుంటే ఎట్టి పరిస్థితుల్లో ఫలించదు. ప్రయత్నం చెయ్యాలి, ఫలితం పొందుతారు ఆ జాతకులు. అటువంటి రేఖలు రేఖ లేకుండా ప్రయత్నం చేసినా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఫలితం రాదు. ఎంత ప్రయత్నం చేసినా రేఖ కూడా ఉండాలా, ప్రయత్నం కూడా చేయాలి. అది గుర్తుంచుకోండి. ప్రతి ఒక్కరు రేఖ ఉంది కదా నాకు చదవక్కర్లేదు, ఇంటి దగ్గర కూర్చుంటే పుస్తకం తీయకపోయినా పాస్ అయిపోతానని అనుకోకండి. కష్టపడి చదవాలి, ఆ ఫలితం వస్తుంది. అలాగే ఉద్యోగం కూడా ప్రయత్నం చేయాలి. 10 కంపెనీలో లేకపోతే కంపల్సరీ ఆ రేఖ ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది. లేదన్నా ఈ రోజుల్లో అందరూ ప్రైవేట్గా వెళ్తున్నారు కాబట్టి ప్రైవేట్ ఉద్యోగం అయినా తప్పదు. కానీ ఒక 4-5 కంపెనీలకి
లెటర్లు పంపించి లెటర్లు పంపిస్తే ఏదో ఒకటి తగులుతుంది కంపల్సరీ, తగలక మాందు. అది ఈ రెండు ఏదైనా ఉండండి, వ్యాపారం అంతే. వ్యాపారం రాక ఎక్కడ ఉంటుంది? ఈ స్థానంలో బుధ స్థానంలో వ్యాపారం రాక ఉంటుంది. అది లేకపోతే ఏ వ్యాపారం కూడా రాణించదు. ఎంత చేసినా వ్యాపారం రాణించదు. అలాగే మనం అనేది ప్రయత్నం అనేది ఏ రేఖ ఉన్నానో ఎక్కడున్నా ఆ ప్రయత్నం చేసినట్టు ఉంటే దాని ఫలితాలు పొందుతాం. రేఖలను బట్టి ఆ రేఖలు చూసుకోవాలి. ఏ రేఖలు దేని దగ్గర ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి అవి చూసుకొని దాన్ని ప్రయత్నం చేస్తే దాని మీదే ప్రయత్నం చేయాలి. ఇంకోటి ప్రయత్నం ఇప్పుడు ఇక్కడ ఉద్యోగ రేఖ ఉంది, ఉద్యోగం గురించి ప్రయత్నం చేయాలి. వ్యాపారం గురించి వ్యాపారం లాగా లేదు కాబట్టి వ్యాపారం ప్రయత్నం చేసినా మీకు ఫలితం ఉండదు. ఒకవేళ వ్యాపారం అంతే మామూలు ఉద్యోగం లేదు కాబట్టి చేసినా దానిలో ఏం రాబడి గట్రా ఏమి ఉండవు మీకు. ఏ రోజు ఆ రోజే తప్పించి ఇంకేం ఉండవు. అదే రేఖ ఉందనుకోండి ఫలితం బాగా ఉంటుంది. అదండి. ఇంకో విషయం గురించి దీనిలో చెప్పుకుందాం. అందరికీ నమస్కారం. ఉంటాం.